యూజీసీ కెన్ యాక్ట్ అగేన్స్ట్ ది ఇన్స్టిట్యూషన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్స్టిట్యూషన్ ఉన్నది, ఓ యూనివర్సిటీ ఉన్నది, అక్కడ ఎవరినో ఒక బడుగు బలహీన వర్గాలను ఎవరినో మనము ఒక డిస్క్రిమినేషన్ జరిగింది అనుకుందాం. డిస్క్రిమినేషన్ జరగంగానే ఏమైందంటే వాళ్ళు ఒక యాక్షన్ తీసుకుంటారు. సపోజ్ ఇది యూజీసీ నోటీస్కి పోయింది అనుకో, ఆ యూనివర్సిటీకి ఫండ్స్ ఆపే అంత పవర్ కూడా యూజీసీకి ఉంటుంది. అయితే ఇప్పుడు ఇది ఏమైపోయింది అని అంటే విద్యార్థుల మనసులల్లా, వాళ్ళ తల్లిదండ్రులల్లా, అక్కడ ఉన్న పనిచేస్తున్న సిబ్బంది ఇదంతా ఒక లొల్లు అయిపోయింది. ఏంటంటే కంప్లైంట్, స్క్వాడ్, పోలీస్ కోఆర్డినేషన్, అంటే క్యాంపస్లు మొత్తం ఒక సర్వైలెన్స్, అక్యూజేషన్ డ్రివెన్ సెంట్రల్ అయిపోయిన అరవై ఈ అగ్రకులాలు బతకొద్దారవై దేశంలో అననే ఒక అప్రహెన్షన్ల నెత్తిలలో పోయింది. అది వాస్తవమా అనంటే మళ్ళీ అప్రహెన్షన్ వచ్చింది కదా, అట్లా రాకుండా చూసుకోవాలి కదా. అయితే మళ్ళీ గిరీష్ బీజేపీ ఐటీ సెల్ కేంద్రంలో ఏం చేస్తున్నది, నేను నిష్పక్షపాతంగా మాట్లాడతా ఫ్రెండ్స్, తప్పే ఎక్కడైనా. మళ్ళీ బీజేపీ ఐటీ సెల్ ఏం చేస్తుంది అని అంటే ఇది ధర్మేంద్ర ప్రధాన్ చెప్పాలా, ఎందుకంటే నాకు తెలిసి ఇది పిఎంఓ నుంచి ఏం రాలే, పిఎంఓ నుంచి అక్కడే వచ్చినుంటే ఈ క్వశ్చన్ వస్తుంది, దీనికి ఇట్లా ఆన్సర్ రావాలా, దీనికి ఇట్లా వస్తుంది, దీనికి ఇట్లా తిప్పి కొట్టాలా, దీనికి ఇట్లా వస్తుంది, దానికి అట్లా తిప్పి కొట్టాలా, మొత్తం ఢిమ్కా రెడీ అయిపోయి వచ్చేస్తుండే. ఇవాళ ఈ ముద్ద ఏందని అంటే టీవీ డిబేట్లలో బీజేపీ కూడా కనబడతలేడు. యూజీసీ మీద మాట్లాడాలనంటే ఒక్కొక్కడికి తాతనాయనమ్మలు గుర్తొస్తున్నారు. పాపం అట్లనో ఇట్లనో నిషికాంత్ దూబే కొంచెమో గొప్పనో ట్రై చేస్తున్నాడు మాట్లాడనీకే. కాకపోతే నిషికాంత్ దూబేను కూడా పల్టాంచి మళ్ళా కొడుతున్నారు. గంటల పాటు చర్చ కూడా జరిగిందంట బీజేపీ పార్టీ ఆఫీస్లల్లో. బట్ ఏం కూడా గంటనేనంట డిస్కషన్. లాస్ట్కి ఏమైందని అంటే ఏం జరగలేనంట.